ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే స్కెచ్అప్ అప్లికేషన్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్కిటెక్చరల్ ఇంచెస్ అనేది మనం తీసుకోవాలి. ఆర్కిటెక్చరల్ ఇంచెస్ అనేది మనం తీసుకున్న తర్వాత మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే మనం ఇక్కడ ఏదైనా ఒక సింపుల్ డిజైన్ మనం చేయాలంటే సో కంపల్సరిగా నాకు ఒక రిఫరెన్స్ అనేది నాకు అవసరం అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఒక రిఫరెన్స్ ఇమేజ్ అనేది మనం దగ్గర పెట్టుకోవాలి. సో దగ్గర పెట్టుకున్న తర్వాత ఈ యొక్క ప్లాన్ ఎలాగైతే ఉన్నదో సో అదే యాజ్ ఇట్ ఈజ్గా మనం ఇక్కడ డిజైన్ చేయడానికి ఫస్ట్ ట్రై చేయాలి. ఇక్కడ మనకి రెక్టాంగులర్ టూల్ అనేది మనకు ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆరిజిన్ నుండి అని కాకుండా ఎక్కడైనా ఒక కార్నర్ పాయింట్ క్లిక్ చేసి వేరే కార్నర్ పాయింట్ ఇలాగా డ్రాగ్ చేయాలి. సో డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం 20 feet, 15 feet అని చెప్పి నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డైమెన్షన్స్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇక్కడ టేప్ మెజర్ టూల్తో మనకి ఎక్కడ నుండి ఎక్కడ వరకు మనకు కావాలో మెజర్మెంట్ టూల్తో మనం డిస్ప్లే చేస్తే సో ఆటోమేటిక్గా నాకు అక్కడ కనిపిస్తుంది. లేదా ఇక్కడ మనకి డైమెన్షన్ టూల్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం ఇక్కడ నుండి ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి మనం క్లిక్ చేస్తే ఇక్కడ నాకు డైమెన్షన్ అనేది ఇలాగా కనిపిస్తుంది. ఓకే. సో అలా డైమెన్షన్ మనకు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆఫ్సెట్ అనేది ఉంటుంది. అసలు ఆఫ్సెట్ అనేది మనం ఎందుకు క్రియేట్ చేయాలి అని అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద అవుట్లైన్స్ నేను క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఆఫ్సెట్ అనే కమాండ్ నేను వాడుకోవాలి. సో ఇక్కడ నేను వాల్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సో ఇక్కడ ఆఫ్సెట్ అంటే ఎంత డిస్టెన్స్ ఆఫ్ వాల్ నేను ఇక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఆ వాల్ తాలూకా డైమెన్షన్ అనేది ఆఫ్సెట్ అనేది ఓవరాల్గా ఇక్కడ మనకి వచ్చేసింది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ లైన్ టూల్ తీసుకొని ఈ లైన్ టూల్లో మనం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఇలాగా ఈ పార్ట్ ఆఫ్ ద లొకేషన్ని మనం డ్రా చేసిన తర్వాత ఎరేజర్ టూల్ తీసుకోండి, ఇక్కడ ఇలాగా డ్రాగ్ చేయండి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం పుష్ పుల్ అనే ఒక బటన్ తీసుకొని ఇక్కడ మనం డైమెన్షన్లో 10 feet ఇవ్వండి. సో ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ పిక్ టూల్ అంటే లేదా సెలెక్షన్ టూల్ తీసుకొని ఇక్కడ లెఫ్ట్ బటన్ మౌస్కి 2 times ప్రెస్ చేసి రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనం మేక్ గ్రూప్ అని మనం చేయాలి. ఆ తర్వాత ఈ వాల్ అనేది మనకి 3D. సో కాబట్టి మౌస్ తాలూకా లెఫ్ట్ బటన్ 3 సార్లు ప్రెస్ చేసి రైట్ క్లిక్ చేసి ఇక్కడ మేక్ గ్రూప్ అనేది మనం చేయవలసి ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ మళ్ళీ ఒక రెక్టాంగులర్ బాక్స్ అనేది నేను తీసుకొని ఇక్కడ ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి ఒక రెక్టాంగులర్ బాక్స్ నేను తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆఫ్సెట్ అనే కమాండ్ నేను తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 1 feet 2 inches అని చెప్పి ఇక్కడ ఇలా తీసుకున్నాను. అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ కూడా లైన్ టూల్ని ఇలా అటాచ్మెంట్ చేసేసి
ఇక్కడ నేను ఎరేజర్ టూల్ తీసుకొని ఇక్కడ ఈ పార్ట్ నేను రిమూవ్ చేయడం జరిపోయింది. అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఇలాగా తీసుకుంటే ఇక్కడ చూడండి, మనకి ఈ ఫేస్ అనేది మనకి రివర్స్లో ఉంది. ఎందుకనంటే బికాజ్ ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అందుకని ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఫర్ సపోజ్ ఫస్ట్ ఇక్కడ పుష్ పుల్తో ఏం చేస్తానంటే, ఇక్కడ మనం ఒక 1 ఇంచ్ ఇలా తీసుకొని ఈ పార్ట్ దగ్గర నేను డబల్ క్లిక్ చేసుకున్నాను. సో డబల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎరేజర్ టూల్ తీసుకొని ఈ మీదన ఎడ్జ్ ఏదైతే ఉందో అది నేను తీసేస్తాను. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఆ ఎడ్జ్ తీసేస్తే ఇక్కడ ఏమైందంటే నాకు ఆటోమేటిక్గా ఇక్కడ నాకు నేను ఏదైతే కట్ చేశానో అది పోయింది. ఇక్కడ చూసారా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది సెలెక్షన్ చేసుకొని ఇక్కడ నేను పుష్ పుల్తో ఇక్కడ నేనేం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇది డబల్ క్లిక్ చేసి అంటే 3 సార్లు క్లిక్ చేసుకొని రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్ చేయండి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఈ రెక్టాంగులర్ టూల్ని ఈ కార్నర్ నుండి ఈ కార్నర్కి డ్రాగ్ చేయండి. సో డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ మనం పుష్ పుల్తో ఏం చేస్తామంటే మనకి ఎంత డౌన్కి కావాలి, ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక 6 ఇంచెస్ డౌన్ తీసుకున్నాను. అంటే నాకు ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఈ కార్నర్స్ అంటే ఇక్కడ ఈ కార్నర్స్ అంతా కూడా నాకు అక్కడ ఏదో ఒక గ్యాప్ ఉండేటట్లాగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని 3 సార్లు డబుల్ క్లిక్ చేసుకొని ఇది కూడా మనం మేక్ గ్రూప్ అనేది మనం చేసుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత దీన్ని రైట్ క్లిక్ చేసి హైడ్, అలాగే దీన్ని కూడా రైట్ క్లిక్ చేసి హైడ్ అని చెప్తాను. అయితే ఎందుకు అలా హైడ్ చెప్పానంటే బికాజ్ ఇక్కడ నాకు ఇమేజ్లో ఇక్కడ నాకు గ్రూవింగ్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ గ్రూవింగ్స్ అనేది నేను క్రియేట్ చేయాలి. సో గ్రూవింగ్స్ అనేది నేను క్రియేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే బాటంలో ఒక రెక్టాంగులర్ షేప్ని ఇలాగా డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకుంటే ఇక్కడ నాకు 4 feet, 3 feet అంటే సారీ ఇక్కడ మనకి 4 feet అలాగే 3 inches వచ్చింది. ఇక్కడ 3 inches అంటే ఇది. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఫర్ సపోజ్ 4 feet, ఇక్కడ నేను 2 inches అంటే డబుల్ అపాస్ట్రఫీ ఇచ్చి ఎంటర్ కొట్టాను. అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే పుష్ పుల్తో దీన్ని అప్ టు 10 feet అనేది ఇస్తాను. ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ దీన్ని 3 సార్లు క్లిక్ చేసుకొని దీన్ని కూడా మనం ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్ చేయాలి. అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే దీన్ని డబల్ క్లిక్ చేసుకొని ఈ ఏరియాలో మనం ఎగ్జాక్ట్గా టేప్ మెజర్ టూల్ తీసుకొని ఇక్కడ 1 inch అనేది మనం అక్కడ
ఎగ్జాక్ట్గా ఇక్కడ మెజర్మెంట్ టూల్ని మనం తీసుకొని నేను ఇక్కడ అగైన్ రెక్టాంగులర్ బాక్స్ టూల్ తీసుకొని నేను ఇక్కడ ఇలాగా డ్రా చేసుకున్నా. ఓకే, సో డ్రా చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే 1 ఇంచ్ కామా 1 ఇంచ్ అంటే ఇక్కడ నాకు స్క్వేర్ బాక్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో దీన్ని 2 సార్లు క్లిక్ చేస్తే ఇది ఒక్కటే మనకి హైలైట్ అవుతుంది. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇక్కడ జాగ్రత్తగా మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ ఏం చేయాలంటే కీబోర్డ్లో కంట్రోల్ కీని ప్రెస్ చేసి వదిలేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ కార్నర్కి ఇది పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి రావాలి కాబట్టి కీబోర్డ్లో మనకి స్టార్ సింబల్ ఫస్ట్ మనం ప్రెస్ చేయాలి. స్టార్ సింబల్ ప్రెస్ చేసి ఇంటూ అంటే స్టార్ ఈజ్ నథింగ్ బట్ ఇంటూ. సో ఇక్కడ ఇంటూ 50 అనేది నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ ఇంటూ 50 అని ఇవ్వటప్పటికి సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక 3 ఐటమ్స్ మనకి ఎక్స్ట్రాగా ఇక్కడ క్రియేట్ అవుతాయి. సో వాటిని మనం రిమూవ్ చేసేస్తే సరిపోతుంది. వాటిని మనం రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి పుష్ పుల్ బటన్ తీసుకొని దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ 10 ఫీట్ ఇలా ఇచ్చేసాను. ఆ తర్వాత దీన్ని సెలెక్ట్ చేసి ఓన్లీ డబల్ క్లిక్ మాత్రమే, అంటే జాగ్రత్తగా ఆల్టర్నేటివ్లో మనం డబల్ క్లిక్ చేయవలసి ఉంటుంది. ఎందుకనంటే మనం ప్రీవియస్గా ఏదైతే ఇందులో చేసామో సో ఆ చేసింది ఇక్కడ మనకి ఉంటుంది కనుక అంటే ఇదేంటంటే మనకి కావలసిన విధంగా గ్రూవింగ్ అనేది మనం క్రియేట్ చేసే ప్రొసీజర్. ఇది అయిపోయిన తర్వాత ఇది మళ్ళీ ఇక్కడ మూవ్ టూల్ తీసుకొని క్లోజ్ గ్రూప్ అని చెప్తాను. అయితే ఎందుకు ఫస్ట్ ఇలా గ్యాప్ ఇచ్చానంటే నాకు ఇక్కడ ఇమేజ్లో కూడా ఇక్కడ ఫస్ట్ గ్యాప్ అనేది ఉన్నది. సో అందువల్ల నేను అక్కడ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ కబోర్డ్ ఏదైతే ఉన్నదో మనం అది డిజైన్ చేయాలనుకున్నాం. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ బాక్స్ని కూడా మనం ఏం చేయాలంటే హైట్ చేసుకోవాలి. హైట్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక రెక్టాంగులర్ బాక్స్ అనేది నేను ఇక్కడ ఇలా డ్రా చేశాను. డ్రా చేస్తే ఇక్కడ నాకు 15 ఫీట్ 1 ఫీట్ అని వచ్చింది ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ నేను 15 ఫీట్ కామా 1 ఫీట్ అని చెప్పి ఇక్కడ ఇచ్చాను ఇలా. ఓకే, అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ పుష్ పుల్తో 2 ఫీట్ 6 ఇంచెస్ అనేది నేను ఇక్కడ ఇస్తాను. ఓకే, సో అది ఇచ్చేసిన తర్వాత మనం ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే మళ్ళీ మనం ఇక్కడ ఇమేజ్ ఏదైతే ఉన్నదో ఆ ఇమేజ్ అనేది మనం ఇక్కడ తీసుకుంటే సో నాకు ఇలాగ డిజైన్ కావాల్సి ఉంటుంది ఈ బాటంలో.
ఓకే, సో కాబట్టి ఇక్కడ నేను చేయవలసిన పని ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఆఫ్సెట్ అనే కమాండ్ తీసుకుంటాను. ఇక్కడ ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక 1 ఇంచ్ తీసుకున్నాను ఆఫ్సెట్. అది తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే, నేను లైన్ టూల్ తీసుకొని ఇక్కడ ఇట్లాగా ఒక పార్ట్ని క్లిక్ చేసుకొని, అలాగే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈ పార్ట్ని మనం ఇలా క్లిక్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ టేప్ టూల్తో 1 ఇంచ్ తీసుకొని ఇక్కడ లైన్ టూల్ తీసుకొని ఇలాగా డ్రాగ్ చేయాలి. అది అయిపోయిన తర్వాత ఎరేజర్ టూల్ తీసుకొని ఇలా డ్రాగ్ చేసి, సో దీన్ని పుష్ పుల్ టూల్తో ఈ ఎండ్ కార్నర్కి మనం చెప్పండి. ఎందుకంటే అక్కడ దాంతోపాటు ఫర్నిచర్ అనేది ఉన్నారు కాబట్టి మనం అలా చేసాం. అయితే ఇక్కడ కిందన స్పేస్ ఉన్నది కాబట్టి, సో నేను ఇది ఒక 1 ఇంచ్ లోపలికి ఇలా తీసుకోవడం జరిగింది. అంటే నాకు ఇలా వస్తుంది అపీరెన్స్. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్షన్ టూల్ తీసుకొని ఈ ఎడ్జ్ని జాగ్రత్తగా మనం సెలెక్ట్ చేసి, ఇక్కడ మూవ్ టూల్ తీసుకొని కీబోర్డ్లో కంట్రోల్ క్లిక్ ప్రెస్ చేసి ఇలా తీసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మనం డిపెండ్ ఆన్ ద డయాగ్రామ్ని బట్టి మనం ఆ గ్యాప్ ఏదైతే ఉన్నదో ఆ గ్యాప్ అనేది మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ ఆఫ్సెట్ అనేది తీసుకుంటాను. అయితే ఇక్కడ జనరల్గా మనకి ఏమైందంటే ఇక్కడ బోత్ సైడ్స్ వచ్చేసింది కాబట్టి మళ్ళీ నేను ఇక్కడ ఆఫ్సెట్ తీసుకోవాల్సిన పని ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంట్రా అంటే మనకి వేరే ఇంకొక లైన్ మనం క్రియేట్ చేసుకోవాలి కాబట్టి జాగ్రత్తగా దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మూవ్ టూల్తో కంట్రోల్ పట్టుకొని ఇలాగా మీరికి ఒక 1 ఇంచ్ మీరికి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ పుష్ పుల్ సహాయంతో ఏం చేయాలంటే మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ మోడల్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అవుతుంది. సో అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఈ పార్ట్ని మనం డిజైన్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ముందు ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే ఇక్కడ మనకి ఎడ్జ్ కనిపిస్తుందో సెలెక్షన్ టూల్తో ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ మూవ్ టూల్తో కంట్రోల్ క్లిక్ తీసుకొని దీన్ని ఏం చేయాలంటే ఎట్ ద ఎండింగ్ స్టేజ్లో మనం ఇలాగా క్లిక్ చేయాలి. ఓకే, సో చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇందులో నేను ఫార్వర్డ్ స్లాష్ అంటే డివైడెడ్ బై 3 అని ఇవ్వగానే ఇక్కడ నాకు 3 పార్టీషన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. అదే అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆఫ్సెట్ తీసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ అనేది ఇచ్చేసి ఇక్కడ ఆఫ్సెట్ని డబల్ క్లిక్ చేసుకొని
ఇలాగా తీసుకోండి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఎరేజర్ టూల్ తీసుకొని జాగ్రత్తగా ఈ మిడిల్ లైన్ని మనం ఏం చేయాలంటే ఎరేజ్ చేయాలి. ఇది కూడా ఎరేజ్ చేయాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను పుష్ పుల్ని ఒక 1 ఇంచ్ ముందుకి తీసుకోవడంతో ఇక్కడ డబల్ క్లిక్ చేస్తే నాకు ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు డౌన్లో మోడల్ చేయాలి కాబట్టి ఈ గ్రౌండ్ని కూడా సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఇక్కడ హైడ్ అని చెప్తాను అనమాట. అంటే నాకు ఎలా కావాలనుకుంటే ఆ రకమైన కంఫర్టబిలిటీ అనేది నేను ఇక్కడ తయారు చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇక్కడ మోడల్ చేయాలి కాబట్టి. అంటే ఇక్కడ మనం ఒక హ్యాండిల్ టైప్ అంటే ఇలా పట్టుకొని డ్రాగ్ చేస్తే మనకి ముందుకి కబోర్డ్ వచ్చినట్ల. సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే మరి కిందన ఫ్లోర్ ఉన్నదంటే మనం ఈ టైప్ ఆఫ్ మోడల్ మనం చేయలేం. సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాను నేను మళ్ళీ ఆ ఫేస్కి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 0.1 ఇంచ్ అనేది ఇక్కడ ఆఫ్సెట్ తీసాను. ఇక్కడ పుష్ పుల్తో ఏం చేస్తున్నానంటే ఇక్కడ పుష్ పుల్తో 1 ఇంచ్ మనం ఇలాగా చేస్తాం. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి? సో అగైన్ అదే మనం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ముందు ఆఫ్సెట్ ఏమో 0.1 ఇంచ్ ఇవ్వాలి. ఓకే, సో అది అయిపోయింది కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలి? నెక్స్ట్ది ఈ నెక్స్ట్ కబోర్డ్ దానికి ఆఫ్సెట్ని డబుల్ క్లిక్ చేస్తే సరిపోద్ది. ఆ తర్వాత ఎక్స్ట్రూడ్ మనం తీసుకొని అంటే పుష్ పుల్ తీసుకొని దీన్నేమో లోపలికి 1 ఇంచ్ మనం పెట్టుకొని ఇక్కడ అదే సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ సో ఇప్పుడు ఏమైందంటే నాకు చాలా డీటెయిల్ మోడల్ అనేది నాకు ఇక్కడ రెడీ అయిపోద్ది అన్నమాట. సో ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ఇక్కడ ఏం చేయాలంటే ఎడిట్ మెనూలోకి వచ్చి అన్హైడ్ ఆల్ అని అంటే సో మొత్తం ఇక్కడ అంతా కూడా మనకి ఇలాగా క్రియేట్ అవుతుంది. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే జనరల్గా ఇది ఏదైతే బ్యాక్ నా గ్రూపింగ్లో ఉందో దీని హైట్ వరకు లేదు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీన్ని ఇలా ట్రిపుల్ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి మేక్ గ్రూప్, అలాగే దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి హైట్ చేస్తాను. అలాగే మళ్ళీ మనకి ఈ గ్రౌండ్ని కూడా సెలెక్ట్ చేసి హైట్ చేస్తాను. ఎందుకనంటే బికాస్ నాకు ఇక్కడ దీన్ని డబల్ క్లిక్ చేసుకొని దీన్ని ఇక్కడ పుష్ పుల్ బటన్ తీసుకొని 2 feet 6 inches అనేది మేరకి క్రియేట్ చేసుకుంటా. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్లోజ్ గ్రూప్ అని మనం చెప్పేసి ఇక్కడ ఎడిట్లో అన్హైడ్ ఆల్ అని చెప్తే సో నాకు ఇక్కడ ఏమవుతుందంటే అది ఇక్కడ వరకు నాకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైనా మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే
ఆబ్జెక్ట్ని మనం ఎలాగ మోడల్ చేసుకోవాలి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అది ఈరోజు క్లాస్.